హాయ్ ఫ్రెండ్స్, ఎంఎక్స్ ప్లేయర్ అమెజాన్ ప్రైమ్తో కలిసి నిర్మించిన భై వెబ్ సిరీస్ ఈ మధ్య రిలీజ్ అయింది. ఈ వెబ్ సిరీస్ ప్రస్తుతానికి హిందీలోనే ఉంది, తెలుగులో ఇంకా రిలీజ్ కాలేదు. ఈ వెబ్ సిరీస్ 8 ఎపిసోడ్లు, ఒక్కొక్కటి 30 నిమిషాలకు పైగా ఉంటాయి. ఈ వెబ్ సిరీస్ పారానార్మల్ ఇన్వెస్టిగేటర్ గౌరవ్ తివారీ జీవితం ఆధారంగా నిర్మించబడింది. పైలట్ జాబ్లో జాయిన్ అయి ఓ ప్రమాదంలోంచి బయటపడతాడు గౌరవ్ తివారీ. ఆ ప్రమాదంలో అతనికి సాయం చేసింది ఎవరో తెలుసుకునే క్రమంలో అతను పారానార్మల్ ఇన్వెస్టిగేటర్గా మారతాడు. అది అతన్ని ఎంతగానో ఆకట్టుకుంటుంది. అక్కడి నుంచి ముంబైలోని ఒక హాస్టల్లో ఓ గదిలో జరిగిన కేసుని సాల్వ్ చేయడం కోసం వెళ్తాడు. అతని జీవితం అక్కడి నుంచి మలుపు తిరిగి పారానార్మల్ ఇన్వెస్టిగేటర్గా ఒక టీంని ఏర్పరచుకుంటాడు. కొన్ని కేసులు సాల్వ్ చేస్తాడు. అయితే అనూహ్యంగా గౌరవ్ తివారీ ఆత్మహత్య చేసుకొని చనిపోతాడు. అది ఆత్మహత్య, ఏదేమైనా అతన్ని చంపిందా తెలుసుకోవడం కోసం అతని మిగిలిన టీం మెంబర్స్ అందరూ కలిసి ఏం చేశారన్నదే మిగిలిన కథ. అలాగే అతని మీద పుస్తకం రాస్తూ ఉన్న మరో స్త్రీ కూడా ఈ ఇన్వెస్టిగేషన్లో పాలు పంచుకుంటుంది. 8 ఎపిసోడ్లు ఆసక్తికరంగా సాగుతాయి. అదిరిపోతుంది వెబ్ సిరీస్. అక్కడక్కడ దెయ్యాలతో జలకులు వస్తాయి. చిన్న భయం కూడా పుడుతుంది మనకి. ఈ దెయ్యాల వెబ్ సిరీస్ని రాత్రిపూటే స్టార్ట్ చేశా. 3 ఎపిసోడ్లు చూశాక నాకు నిద్ర వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ తెల్లవారుజామున లేచి చూసా. చాలా బాగుంది వెబ్ సిరీస్, అదిరిపోయింది. అమెజాన్ ప్రైమ్లో ఎంఎక్స్ ప్లేయర్లో లభిస్తుంది. కరణ్ ఠాకర్ గౌరవ్ తివారీ పాత్రలో అద్భుతంగా చేశాడు. కల్కి కోచిన్ రచయిత్రిగా బాగా చేసింది. సలోని బాత్రా కూడా కరణ్ ఠాకర్ అసిస్టెంట్గా చాలా బాగా చేసింది. డానిష్ సూడ్ కూడా ఉన్న పాత్రను బాగానే పోషించాడు. ఎక్కడ బోర్ కొట్టదు. వెబ్ సిరీస్ చూస్తున్నంతసేపు నెక్స్ట్ ఏమవుతుందా అన్న ఇంట్రెస్ట్ ఉంటుంది. అలాగే క్లైమాక్స్ ట్విస్ట్ మళ్ళీ బాహుబలి రేంజ్లో ఏం జరిగిందో చెప్పకుండా ముగిస్తాడు. నెక్స్ట్ సీజన్ కోసం వెయిట్ చేయించేలా చేస్తాడు. రాబీ గ్రేవాల్ దర్శకత్వం చాలా బాగుంది. ఫోటోగ్రఫీతోనే డార్క్ మూడ్ని క్రియేట్ చేసి ఎక్కడ ఎలా భయపెట్టాలో అలా భయపెడతాడు. విజువల్ ఎఫెక్ట్స్ కూడా బాగుంటాయి. స్క్రీన్ ప్లే కూడా ఎక్కడ బోర్ కొడదు. ప్రతి ఎపిసోడ్ ఎండింగ్లో ఒక హుక్ వేసి నెక్స్ట్ ఏం జరగబోతుంది అన్నట్లు చూపిస్తాడు. ఒక ఇంట్లో కిటికీ దగ్గరే నిల్చొని ఉన్న కుక్క కేసు ఒకటి, అలాగే హాస్టల్లో కుర్రోడి కేసు, ఓ చిన్న పిల్లాడు రోడ్డుకి అడ్డంగా నిలబడి 3 కుర్రోళ్ళని ఆపే కేసు, ఒక ఇంట్లో ఒకటి కాదు చాలా దెయ్యాలున్న కేసు, ఇవన్నీ ఇంట్రెస్టింగ్గా చూపిస్తాడు దర్శకుడు. మీరు దెయ్యాల సినిమాలు ఇష్టపడితే, దెయ్యాల వెబ్ సిరీస్ కూడా చూడడం ఇష్టపడితే ఈ వెబ్ సిరీస్ని అస్సలు వదలకండి. చాలా బాగా తీశారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంటుంది. టేకింగ్ చాలా స్టైలిష్గా ఉంది. కాస్ట్యూమ్ డిజైనింగ్, ఆర్ట్ డైరెక్షన్ ఈ వెబ్ సిరీస్కి ప్లస్ పాయింట్స్. అలాగే టీవీ ఛానల్తో కలిసి ఓ ప్రోగ్రామ్ చేయడం కోసం గౌరవ్ తివారీ చేసిన ప్రయత్నం ఎలా విఫలమైందో కూడా బాగా చూపిస్తాడు. అక్కడ చూపించిన విజువల్స్ కూడా బాగుంటాయి. ఎక్కడ అసభ్యతకు తావు లేకుండా ఫ్యామిలీ అంతా కూర్చొని చూసే విధంగా తీశారు ఈ వెబ్ సిరీస్ని. ఖచ్చితంగా ఈ వెబ్ సిరీస్ని చూడండి, మిస్ కాకండి. ఈ వెబ్ సిరీస్కి నేను ఇచ్చే రేటింగ్ 4/5. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వాడిని నేను కొట్టడం లేదమ్మా, వాడినే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?